హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధి స్టైల్ తెలుగు. నేను దివ్య, అందరికీ స్వాగతం చెప్తాను. ఈరోజు మీ అందరితో దోసకాయ పచ్చడి ఎలా అయితే చేసుకోవాలో దాని రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దోసకాయ పచ్చడి చేయాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ వెల్లుల్లి ఇవన్నీ తీసేసుకున్నానండి. అండ్ దీంట్లో వచ్చేసి మీరు మెంతులు కూడా కొంచెం యాడ్ చేయొచ్చు. అండ్ తాలింపు కోసం నేను ఎవరెస్ట్ హింగ్ యూజ్ చేస్తానండి. సో ఇవన్నీ పదార్థాలు కావాలి మనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్గా ప్రాసెస్ చేస్తాము. నీ ప్యాన్లో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేయండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. సో మీరు చాలా ఈజీగా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. సో మేక్ షూర్ చేయండి, ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. దాని తర్వాత నేను ఏదైతే తాలింపు వేసానో ఆ తాలింపు గింజలు అవన్నీ వేసేస్తున్నాను దీంట్లో. మొత్తం తాలింపు గింజలు ప్లస్ జీలకర్ర, నేను పప్పు ఇవన్నీ చెప్పాను కదా మీకు, ఇవన్నీ కూడా వేయించి కొంచెం ఆయిల్లో వేయించేసుకుని సో దీన్ని మంచిగా లైట్ బ్రౌన్ షేప్ వచ్చేదాకా మంచిగా వేయించుకుంటాను. అండ్ ఇదిగో చూడండి, లైట్ బ్రౌన్ వచ్చేసింది. దాని తర్వాత నేను లాస్ట్లో ఎండుమిర్చి వేస్తాను. మీకు తెలిసిందే ఎండుమిర్చి చాలా తొందరగానే రెడ్గా అయిపోతుంది. సో నేను అదంతా మిక్సీ చేయడానికి ఒక చిన్న జార్లో పక్కన తీసుకొని పెట్టానండి. దాని తర్వాత నేను ఇదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ తీసేసుకొని ఏదైతే పచ్చిమిర్చి అండ్ దోసకాయ, టమాటాలు ఉన్నాయో అవన్నీ బాగా వేయించుతాను. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చికి బాగా వేయించుతాను. పచ్చిమిర్చి వేయించడం వల్ల ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి. అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్ అండి. దీనికి ఏమి మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. సో దీని తర్వాత నేను దీంట్లో దోసకాయ ముక్కలు వేసేసాను. దోసకాయ ముక్కలు వేసేసి అవి కూడా మంచిగా కలిపేస్తాను. నేను చెప్పాను కదా దోసకాయ అండ్ టమాటా, ఈ రెండు కూడా ముక్కలు మీరు వేసేసుకొని ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. కొంచెం చిన్నగానే కట్ చేసేసుకున్నాను. సో దీన్ని మంచిగా ఒక 15 to 20 minutes దాకా మంచిగా ఉడికేదాకా పెట్టండి. అండ్ దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే కర్రీ అయినా, దోసకాయ అయినా, టమాటా తొందరగా సాఫ్ట్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దోసకాయ తొందరగా ఉడికిపోతుంది. సో కాబట్టి నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. లాస్ట్లో నేను లైట్గా కొంచెం పసుపు కూడా వేస్తానండి. పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి మంచి కలర్ వస్తుంది. కాసేపు తర్వాత నేను వేస్తాను. ఆల్రెడీ వేసేసాను, కొంచెం క్లిప్ మిస్ అయిపోయింది, సారీ గైస్. సో నేను పసుపు వేసేసాను లైట్గా. అండ్ నేను ఏదైతే మిక్చర్ ఇంతకుముందు తీసానో అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టాను. అదే మిక్చర్లో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం సగం దోసకాయ నేను ఫస్ట్ వేసేస్తాను. దోసకాయ అండ్ టమాటా ఏదైతే నేను ఉడికిచ్చి పెట్టానో అది వేసేసుకుంటాను. ఇంకా సగంలో నేను కొంచెం ధనియాలు వేసేసి ఈ విధంగా పెడతాను. ఇప్పుడు నేను ఆ సగం మంచిగా మిక్సీ గ్రైండ్లో వెల్లుల్లి వేసేసుకుని మిక్సీ చేసేసుకుంటాను. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసేసుకోండి, చాలా బాగా పేస్ట్ చేసేసుకోండి. అండ్ ఇది వచ్చేసి నేను సెకండ్ టైం కచ్చా పక్కా చేయండి. దీన్ని మరీ ఫైన్గా చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండి, నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా కచ్చా పక్కా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఈ పచ్చడిలో. సో చాలామంది దోసకాయ టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు. సో ఎవరికైతే ఫేవరెటో ఇది చాలా సింపుల్, ఈ విధంగా చేసేసుకోండి. అండ్ దాని తర్వాత నేను తాలింపు వేయడానికి వచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. దానికి నేను వేడి చేయడానికి పెడతాను. నేను కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటానండి, ఎందుకంటే పచ్చళ్ళలో మీ అందరికీ తెలిసిందే ఆయిల్ ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో దాని తర్వాత నేను దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసాను. జీలకర్ర, ఆవాలు చిటపట అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి. దాని తర్వాత ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి కూడా కొంచెం మీరు లైట్ బ్రౌన్ అయిన తర్వాత దాంట్లో కరివేపాకు అండ్ దాని తర్వాత హింగువ నేను ఆల్రెడీ చెప్పాను కదా. దీనివల్ల హింగువ వల్ల ఏమవుతుందంటే ఫుడ్ డైజెస్టింగ్కి చాలా మంచిగా ఉంటుంది. సో చూడండి, నా టేస్టీ పచ్చడి రెడీ బాగా ఉంది. దీన్ని మీరు దోశలతో పాటు, రైస్తో పాటు అండ్ దేంతో అయినా తినొచ్చు. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, లవ్ యూ, టేక్ కేర్. నేను మళ్ళీ కలుస్తా కొత్త వీడియోలో.